ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక యోగిస్తే ఎటువంటి విజయాలనిస్తాడు, సక్సెస్, అలాగే అన్ని రంగాల్లో అంటే శని ఏ పోర్ట్ఫోలియోలో ఉన్నాడో ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి విజయాలు కావచ్చు, ఆత్మవిశ్వాసము, గౌరవము, సమాజంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడు. అలాగే శని కనుక పాడినట్టయితే ఎటువంటి ఓటములు, నిరాశ నిస్పృహలు, డిసప్పాయింట్మెంట్స్ అంటాం, నిరాశ నిస్పృహ, ఓటమి, అలాగే ఆత్మవిశ్వాసం లోపించడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటివి ఎప్పుడు ఇస్తాడు. ప్రధానంగా శని కర్మకారకుడు కాబట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని శాసించడంలో శని యొక్క పాత్ర ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. శని కర్మకారక గ్రహము అయితే రాహుకేతువులు కూడా కర్మకారక గ్రహాలుగానే చెప్పబడ్డాయి. పాస్ట్ లైఫ్ని సూచించేటువంటి ఫలితాలని స్టడీ చేసేటప్పుడు ప్రధానంగా చూసేటువంటి ప్లానెట్స్ శని, రాహు, కేతు. అయితే మరి శనికి రాహుకేతువుకి ఉన్న తేడా ఏంటి అని చూసినట్టయితే ముఖ్యంగా శని వక్రించి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ రిజల్ట్స్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, స్ట్రాంగ్గా ఈ లైఫ్లో ఆ జాతకుడు అందుకుంటాడు అని దాని అర్థం. దానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలు కావచ్చు, ఆ స్వభావము నైసర్గికంగా ఆ జాతకంలో ఉంటుంది. ఉదాహరణకి 4th హౌస్లో శని ఉన్నాడు, అందులో వక్రించి ఉన్నాడు అంటే అర్థము వారి యొక్క బాల్యము కష్టంగా గడుస్తుంది. అయితే శని మహాదశ వచ్చినప్పుడు ఇంకా ప్రస్ఫుటంగా ఆ రిజల్ట్స్ అనేవి అనుభవిస్తాడు. కానీ వారు పుట్టినటువంటి ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందంటే బాల్యం అంతా కూడా చాలా కష్టంగా, అవమానాలతో, బాధ్యతలతో, వయసుకు మించిన బాధ్యతలతో నిండిపోయి ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్లో వారు జన్మిస్తారు. ఇవన్నీ కూడా ప్రధానమైన కారకత్వాలు. అవి ఎప్పుడూ కూడా ప్రభావితం అవుతాయి శని యొక్క ప్లేస్మెంట్ని బట్టి. శని ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ ఇంటికి సంబంధించినటువంటి పూర్వజన్మ ఫలితాలు, పూర్వజన్మ కర్మలు ఏంటి అని తెలియజేస్తాడు శని. అయితే మరి రాహుకేతులు కూడా పూర్వజన్మ కర్మ ఫలితాలు ఇస్తారు. రెండింటికి తేడా ఏమిటి చూడండి. పాస్ట్ లైఫ్లో ఒక వ్యక్తి కొన్ని పొరపాట్లు చేశాడు, అతని యొక్క ప్రవృత్తి కొంత నెగిటివ్ ప్రవృత్తితో ఉన్నాడు, పొరపాట్లు చేశాడు. తర్వాత రియలైజ్ అయ్యి మంచి మార్గంలో నడిచి ఎవరినైతే తను కష్టపెట్టాడో, బాధ పెట్టాడో వారి పట్ల మళ్ళీ కొంత మంచిగా ప్రవర్తించడము, కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం, ఇటువంటివి చేసినప్పుడు శని ప్రధానంగా పిక్చర్లోకి వస్తాడు. అక్కడ వక్రించిన శని ఆ స్థానంలో ఉంటాడు. ఉదాహరణకి తల్లిదండ్రులని చిన్నతనంలో పాస్ట్ లైఫ్లో కష్టపెట్టి వారు చెప్పింది వినకుండా ఉండడం, వాళ్ళని కష్టపెట్టడము, చాలా మానసికంగా వాళ్ళని ఆందోళనకు గురి చేయడము, ఇటువంటి పనులు చేసి కొంత వయసు వచ్చిన తర్వాత తప్పు తెలుసుకుని సరిదిద్దుకుని వారి పట్ల మంచిగా వ్యవహరించి వారు చెప్పినంత వింటూ గౌరవంగా ఉంటూ ఎలా అయితే వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటారో అప్పుడు శని 4th హౌస్లో రెట్రోగ్రేడ్ అయి ఉంటాడు. అంటే వారు మారినందుకు వారిలో వచ్చిన మార్పుకి ఫలితంగా వారికి ఇనీషియల్ లైఫ్లో కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా వారి లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తాడు శని. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క పాస్ట్ లైఫ్ కర్మల్ని ఇస్తూనే, ఆ కర్మలను అనుభవిస్తూనే జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు శని. ఒక రియలైజేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు శని పిక్చర్లోకి వస్తాడు. ఒక మార్పు అనేది వచ్చినప్పుడు జీవితంలో శని రంగంలోకి వచ్చి ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకుడు జన్మిస్తాడు. అలా కాకుండా రాహుకేతుల విషయం తీసుకోండి. రాహుకేతులు పాస్ట్ లైఫ్ కర్మని ఇస్తూ వెళ్తారు. ఆ రిలేషన్స్ కావచ్చు, పాస్ట్ లైఫ్ రిలేషన్స్ కావచ్చు, పాస్ట్ లైఫ్ కర్మలు కావచ్చు, కంటిన్యూ అవ్వాలా, డిస్కనెక్ట్ అవ్వాలా, ఇవి సూచిస్తారు ప్రధానంగా రాహుకేతువులు. ఒక జీవుడి యొక్క పరివర్తన, వీటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ రాహుకేతువులు తీసుకోరు. ఉదాహరణకి రాహు ఉన్నాడు, పాస్ట్ లైఫ్లో ఒక విషయం మీద ఎక్కువగా కష్టపడ్డారు, తాపత్రయపడ్డారు, ధనం సంపాదించాలని కావచ్చు, పేరు ప్రతిష్ట సంపాదించాలని కావచ్చు, అది తీరకుండానే చనిపోయాడు. ఈ జన్మలో రాహు ప్రధానంగా అటువంటి పోర్ట్ఫోలియో ఉండేది కంటిన్యూ చేస్తాడు. లేదా ఇక ఆ జీవుడికి ఇటువంటి కర్మబంధాలని, దానికి సంబంధించిన కనెక్షన్స్ని కట్ చేయాలంటే కేతు రంగంలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువులు కనెక్ట్ చేయాలా, డిస్కనెక్ట్ చేయాలా, కంటిన్యూ చేయాలా, డిస్కనెక్ట్ చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకుంటారు. కానీ శని చాలా ఉదాత్తమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ఒక జీవుడు ఉద్ధరించబడడానికి తాను ఎలా సహాయం చేయగలడు అనేటువంటి చాలా పెద్ద బాధ్యతను తీసుకుంటాడు శని. ఈ దృష్టికోణంలో ఎప్పుడు కూడా మనం శనిని చూడాలి. శనిని తిట్టడం అనేది చాలా పొరపాటు. అంటే అతను పెట్టే బాధలకు తట్టుకోలేక శని అనేది ఒక తిట్టు కూడా అయింది.
అయితే శని చాలా చాలా మేలు చేసేటువంటి ప్లానెట్. ఎన్ని కష్టాలు ఇచ్చినా జాతకుడికి ఒక రియలైజేషన్ అని ఇస్తాడు ఆ కష్టాల పరంపర తరువాత. ఆ ప్రాసెస్లో జీవుడు ఎంతో నేర్చుకుంటాడు, పరిణితి చెందుతాడు. ఈ విధంగా శని జాతకుడిని ఉద్ధరించడానికి మాత్రమే ఒక పొజిషన్లో ఉన్నాడు, అందులోనూ రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. ఆ దశ వచ్చింది అంటే అది ఒక అదృష్టంగా భావించాలి. అందుకే శని కనుక యోగిస్తే చూడండి, చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గలుగుతారు, ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు, ధనవంతుడు కావచ్చు, లేదా సమాజంలో హోదా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. శుక్రుడు కూడా సమాజంలో హోదా, లగ్జరీస్ అన్నీ ఇస్తాడు. శని కూడా ఇస్తాడు. ఉదాహరణకి రాహు కూడా ఇస్తాడు. అయితే రాహు ఇచ్చేటువంటి హోదా ఇవి ఎలా ఉంటాయంటే, వారికి గ్రీడ్ ఎక్కువగా ఉంటుంది, ఆశ ఎక్కువగా ఉంటుంది, ఇంకా సంపాదించాలి, అందరినీ దాటుకుని వెళ్ళి తాను సంపాదించాలి, ఇటువంటి ప్రవృత్తి ఉంటుంది. అయితే శని ఎప్పుడైతే ఉన్నత స్థానంలో ఒక వ్యక్తిని నిలబెడతాడో, వారి కష్టాలని చూసి కష్టం విలువ తెలిసి ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తులుగా ఉంటారు, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటారు, మానవతా విలువలన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. వారికి కష్టంలో ఉన్న వ్యక్తిని చూసి స్పందించేటువంటి గుణం ఉంటుంది. కేవలం స్వార్థ ప్రవృత్తితో ఉండరు. అంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ చాలా ఉదాత్తమైనటువంటి నైతిక విలువలతో, కొన్ని ప్రిన్సిపల్స్తో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇది శని ఇచ్చేటువంటి హోదా కావచ్చు, స్థాయి కావచ్చు. ఉదాహరణకి దేశాన్ని వెళ్ళేటువంటి ప్రధానమంత్రులు కావచ్చు, ఈ స్థాయిలో ఉన్నవారు కూడా ఎంతో ఉదాత్తమైనటువంటి జీవితం గడిపిన వారిని చూస్తూ ఉంటాము. ఎందుకంటే వారికి అక్కడ అంత హోదా వచ్చినా కానీ వారిలో ఆధ్యాత్మిక చింతన కావచ్చు, మానవతా విలువలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి శని యొక్క అనుగ్రహం వలన. అందుకే శని ఇచ్చేటువంటి ఏ యోగమైనా సరే స్టేబుల్గా ఉంటుంది. తాను బాగుపడటమే కాకుండా తను ఉన్నటువంటి సమాజం, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, తన సమాజం కూడా మేలును పొందుతుంది ఆ జాతకుడి వల్ల. ఇది శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. అటువంటివే కోరుకోవాలి కూడా ప్రతి మనిషి. ఇక శని కనుక పాడైనట్టయితే పాస్ట్ లైఫ్లో ఎన్నో తప్పులు చేశాడు, దూకుడుగా ప్రవర్తించడం కావచ్చు, దొందుడికి నేచర్ కావచ్చు, ఇతరుల్ని ఉద్దేశపూర్వకంగా కష్టపెట్టడం కావచ్చు, తన కింద పనిచేసే వారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇటువంటి ప్రవర్తన ఉండడం వలన ఈ లైఫ్లో చాలా సమస్యలను ఇస్తాడు శని. అంటే ఏ హౌస్లో ఉంటే దానికి సంబంధించిన సమస్యలు ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి పొరపాట్లు పాస్ట్ లైఫ్లో చేశాడు అని అర్థం. ఇక శని అంటేనే ప్లానెట్ ఆఫ్ స్ట్రగుల్స్, ఘర్షణనిచ్చేటువంటి ప్లానెట్ శని. ఎప్పుడూ కూడా తనను తాను సమీక్షించుకుంటూ జీవితంలో ముందుకెళ్లేలా చూసేవాడు శని. అందుకే శని రవితో కలిసి ఉన్న, చంద్రుడితో కలిసి ఉన్న, అదొక ప్రత్యేకమైన కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. శని చంద్రుడితో కలిసి ఉంటే వారి బాల్యము ప్రాబ్లమేటిక్గా ఉండే అవకాశం ఉంది, లేదా తల్లితో కొంత విరోధము, లేదా చిన్నప్పుడే తల్లి చనిపోవడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, ఇటువంటి మాతృప్రేమను మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చంద్రుడితో కనుక శని ఉన్నట్టయితే. చంద్రుడి నుంచి 4th హౌస్లో ఉంటే మాతృభూమికి దూరంగా ఉంటారు, ఎప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు చిన్నతనం నుంచి. రవితో కలిసిన శని, రవి చేత చూడబడుతున్న శని అంటే శని రవి ఆపోజిట్లో ఉన్నప్పుడు తండ్రితో విరోధము, అధికారులతో సమస్యలు, పెద్దవాళ్ళతో సమస్యలు, సీనియర్స్తో ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు శని. అంటే దానికి సంబంధించిన పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉంది అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే శని బాగున్నట్టయితే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ధర్మబద్ధంగా ఉంటూ నీతికి నిలబడి ముందుకు వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నటువంటి ఒక ధీశక్తి అనేది ఉంటుంది. ఇదే శని నెగిటివ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి లగ్నంలో శని ఉన్నాడు, నీచలో ఉన్నాడు, లేదా చంద్రుడితో కలిసి ఉన్నాడు, వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నాడు, అలాంటి వారికి ఎప్పుడు కూడా బద్ధకము, నిరాశ, ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, జీవితంలో ఎప్పుడు కూడా నిరాశావాదాన్ని మాట్లాడుతూ ఉండడము, ఏ పని పట్ల ఉత్సాహం లేకుండా ఉండడము, తన మీద తనకే విశ్వాసం లేకపోవడము, లో కాన్ఫిడెన్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా ఇస్తాడు. అయితే శని యొక్క నేచర్ చూడండి. శని తులలో ఉచ్చలో ఉంటాడు, మేషంలో నీచలో ఉంటాడు. తుల అనేది న్యాయాన్ని బ్యాలెన్స్ చేసి చూపించేటువంటి హౌస్. అది న్యాయదేవతకి ప్రతిరూపం తులారాశి. న్యాయాన్ని ఇష్టపడేటువంటి శని తులారాశిలో ఉచ్చలో ఉంటాడు. దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే జీవుడు నైతిక విలువలు పాటిస్తూ న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా
సుఖశాంతులు ఉంటాయి అని తెలియచేసేటువంటి ప్లానెట్ శని. అలాగే శని మేషంలో నీచలో ఉంటాడు. మేషం అనేది కుజుడిల్లు, అది కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్. అంటే తాను తన ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, తన యొక్క బాగు, తన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా కానీ తాను బాగుండాలి, తన కోసమే ఇతరులు ఎలా ఉపయోగపడతారు, ఇలాంటి ఒక సంకుచితమైనటువంటి దృష్టిని చూపించే స్థానం ఫస్ట్ హౌస్ అనేటువంటి మేషం కాలపురుష చక్రంలో. అందుకే మేషంలో శని కంఫర్టబుల్గా ఉంటాడు. శని ఇప్పుడు కూడా తానొక్కడు బాగుండాలి అనుకునే సిద్ధాంతాన్ని ఇష్టపడ్డు. తన చుట్టూ ఉన్నవారు బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని సూచించే ప్లానెట్ శని. కుజుడి వ్యక్తిత్వం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడున్నా తనకు ఎదురుండకూడదు, తను బాగుండాలి, తనకంటే ఎవరన్నా పైకి వస్తుంటే దాటి వెళ్ళాలి, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. అందుకే శని ఎప్పుడు కూడా లో క్లాస్ వర్కర్స్, లేబర్ ఇలాంటి వాళ్ళని రిప్రజెంట్ చేస్తాడు. కష్టంలో ఉన్న వారి పట్ల సానుభూతి చూపించే గ్రహం శని. కాబట్టి మేషంలో నీచలో ఉంటాడు. ఈ స్వభావాన్ని అర్థం చేసుకుని కనుకున్నట్టయితే శని ఏ రాశిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా దానికి సంబంధించిన ఆ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్గా మారతాయి. ఉదాహరణకి సెకండ్ హౌస్లో శని ఉన్నాడు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రీవియస్ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్తో చాలా దూకుడుగా ప్రవర్తించడము, తన స్వార్థం కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడము, అన్యాయంగా ఇతరుల కుటుంబ సభ్యుల ఆస్తి తాను లాగేసుకోవడము, ఇలాంటి పనులు చేసి ఉంటే ఈ జన్మలో సెకండ్ హౌస్లో సాటర్న్ రెట్రోగ్రేడ్ అయి ఉంటాడు. అంటే ఇప్పుడు ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నా తాను కుటుంబ సభ్యులకి ఎంత సహాయం చేసినా తన సుఖం పట్టించుకోకుండా తన చదువు సాక్రిఫైస్ చేసి తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా వారు వీళ్ళని విస్మరించడం, ఇలాంటి ఫలితాలను అనుభవిస్తారు. అంటే అక్కడ రెమెడీ ఏంటి అంటే అలా అనుభవించినా కానీ వారి పట్ల మంచిగా ఉండడము, వారి పట్ల ద్వేషభావం లేకుండా ఉండడం, ఇలా కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడము, శివార్చన కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ, ఇవన్నీ అయితే ఇటువంటి మార్పును తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీస్. ఎందుకంటే శని అక్కడ సూచిస్తున్నాడు, నువ్వు ఏం పొరపాటు చేసావు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకో, నువ్వు అది సరిదిద్దుకుంటే కనుక నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇది శని ఇచ్చేటువంటి మెసేజ్ ఇది. ఇక శని ఒక ఏరియాలో పాడయ్యాడు అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు తనను తాను సమీక్షించుకుని మార్పుని తెచ్చుకోవాలి. ఇది శనికి ఒక పెద్ద రెమెడీగా పనిచేస్తుంది. ఇక శని ఏ సందర్భాల్లో బాగుంటాడు, ఏ సందర్భాల్లో సమస్యలు ఇస్తాడు అని చూసినట్టయితే పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం అనేది ఇప్పుడు కూడా మంచిది. శనికి కూడా కేంద్రాధిపత్యం ఎప్పుడైతే వస్తుందో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. కొన్ని లగ్నాలకి శని యోగకారకుడు. ఎందుకంటే కేంద్రాధిపత్యము కోణాధిపత్యము రెండు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి యోగకారకుడుగా పనిచేస్తాడు శని మిగతా గ్రహాల్లాగే. అలాగే శని ఎప్పుడైతే కేంద్ర స్థానాల్లో ఉంటాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, శని ఏం చెప్పబోతున్నాడు, ఏం మెసేజ్ ఇస్తున్నాడు అని. ఫోర్త్ హౌస్ అనేది చాలా ముఖ్యమైన కేంద్ర స్థానం. అది గృహ సౌఖ్యాన్ని, పీస్ ఆఫ్ మైండ్ సూచించేటువంటి హౌస్. అది ఒక జీవుడి యొక్క ప్రీవియస్ జన్మలో ఉండేటువంటి వాసనలు ఏంటి, అతని ప్రవృత్తి ఏంటి సూచించే హౌస్ ఇది. మోక్ష త్రికోణాల్లో ఒక హౌస్ 4, 8, 12 అనేది మోక్ష త్రికోణాల స్థానాలు. అందులో ఫోర్త్ హౌస్ అనేది ఫస్ట్ మోక్ష త్రికోణ స్థానం. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంది, మానవతా విలువలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ సూచిస్తుంది ఫోర్త్ హౌస్. అవి లోపించి తన స్వార్థం కోసమే బతికినట్టయితే నెక్స్ట్ బర్త్లో వారికి శని ఫోర్త్ హౌస్లో రెట్రోగ్రేడ్ ఉండడము, పాడై ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో జన్మిస్తారు వాళ్ళు. శని మహాదశ నడుస్తున్నా నడవకపోయినా వారి యొక్క ఎన్వైర్న్మెంట్ అలా ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా గృహ సౌఖ్యం ఉండదు. పెళ్ళవకముందు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో సమస్యలు, మానసికంగా నలిగిపోతూ ఉండడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా గృహ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. ఇక శని మహాదశ వస్తే అది ప్రస్ఫుటంగా రిజల్ట్స్ అన్నీ కూడా జాతకుడు అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఆ ఎన్వైర్న్మెంట్ వచ్చింది అంటే దాని అర్థం ప్రీవియస్ లైఫ్లో అతను చేసినటువంటి పొరపాట్లు, ఏ హౌస్లో అయినా సరే. ఈ విధంగా వక్రించిన శని ఏ హౌస్లో ఉన్నాడని దాన్ని బట్టి మనం రిజల్ట్స్ కొంతవరకు పాస్ట్ లైఫ్కి సంబంధించింది మనం తెలుసుకోవచ్చు. అలాగే శని కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు ప్రత్యేకంగా తీవ్రమైనటువంటి ఘర్షణ ఇస్తాడు అంటే దానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కర్మాస్లో చాలా దోషం ఉంది అని అర్థము. అలాంటి కలయికల్లో ఒకటి శనికుజుల కలయిక. శనికుజుల కలయిక అయింది అంటే ఘర్షణ ఎక్కువగా ఉంటుంది.
ఏ హౌస్లో ఉంటే దానికి సంబంధించినటువంటి ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ హౌస్లో ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, ఆస్తి గురించి చాలా దారుణంగా ఒకరిని తిట్టుకోవడము, రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడం, ఇలాంటి సందర్భాలు కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా శని కుజుడు సెకండ్ హౌస్లో ఉంటే ఇచ్చే తీవ్రమైనటువంటి సమస్యలు. ఇక వక్రించి ఉంటే ఆ 2 గ్రహాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వారు ఇప్పుడు కూడా ఈర్ష్యాసూయలతో రగిలిపోతూ ఉంటారు. పరుషమైనటువంటి వాక్కులతో ఇతరులను ఇబ్బంది పెట్టడము, ఆవేశం వచ్చిందంటే నోటికి ఎంత మాట వస్తే అంత అనడము, పరుషమైనటువంటి మాటలు మాట్లాడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే అందులో ఆ జాతకుడు కొంత దృష్టి పెట్టి వాటి నుంచి ఎదిగి తన ప్రవర్తనని మార్చుకోవాలి. ఇది ఇండికేషన్. అలాగే శని చంద్రుల కలయిక మానసికంగా చాలా సమస్యలను ఇస్తాడు. డిప్రెషన్, లో కాన్ఫిడెన్స్, తీవ్రమైన మానసిక సమస్యలు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి సందర్భం రావడం, ఇవన్నీ కూడా ఇస్తాడు శని చంద్రులు కలిసి ఉన్నట్టయితే. తన మీద తనకు ఎప్పుడూ నమ్మకం లేకపోవడము, విశ్వాసం లేకపోవడము, అయితే బయటికి అది కనపడకుండా డాంబికంగా ప్రవర్తిస్తూ ఉండడం, ఇటువంటి చాలా కాన్ఫ్లిక్టింగ్ నేచర్ ఇస్తాడు శని చంద్రుడితో కలిసినప్పుడు. శని బుధుల కలయిక అది కూడా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. డెసిషన్ తీసుకోలేరు, ఆత్మన్యూనతాభావం, వీటితో ఎక్కువగా సమస్యల్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా శని యొక్క ప్లేస్మెంట్ నుంచి మనం ఎటువంటి ప్రవర్తన ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఏం చేసుకోవాలని ఇండికేషన్ మనం చూడాల్సి ఉంటుంది. 8th హౌస్ సాటర్న్ ఎక్కువగా యాక్సిడెంట్స్ ఇవ్వడము, సర్జరీస్ కుజుడు వంటి గ్రహంతో కలిసినప్పుడు, అలాగే హాస్పిటలైజేషన్ అవ్వడము, తన ఆస్తి అన్యాక్రాంతం అవ్వడము, ఇవన్నీ సూచిస్తాడు. ఇక 9th హౌస్ సాటర్న్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 9th హౌస్ సాటర్న్ అంటే ఫారిన్ రిలేషన్, ఫారిన్లో నివసించడము, ఫారిన్లో సెటిల్ అవ్వడము. రాహు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అది సెటిల్మెంట్కి దారితీసి సిటిజన్షిప్ మారుతుంది. అంటే తాను ఏ ఊర్లో అయితే పుట్టాడో, ఏ దేశంలో పుట్టాడో దానికి విభిన్నమైనటువంటి సంస్కృతి ఉండే దేశంలో వెళ్ళి వాళ్ళు బతుకుతారు. ఇక 12th హౌస్ సాటర్న్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, తన వారే తనకి మానసికంగా క్షోభను కలిగించడము, ఈ విధంగా చాలా చాలా సమస్యలు ఇస్తారు 12th హౌస్లో ఉన్నటువంటి శని. ఇక శని ఎప్పుడు బాగా యోగిస్తాడని చూసినట్టయితే శశయోగంలో ఉన్న శని, ధర్మ కర్మాధిపతి యోగంలో ఉన్న శని చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. నేను ఇదివరకు యోగాల గురించి సపరేట్గా వీడియోస్ కూడా చేశాను. అయితే ఈ వీడియోలో కొంత శని యొక్క నేచర్ ఏంటి, అక్కడి నుంచి మనం ఏం గ్రహించాలి, శని ఇచ్చేటువంటి ఫలితాల నుంచి ప్రధానంగా ఏం గ్రహించాలి, తర్వాత రెమెడీస్, అసలు ఏం చెప్పబోతున్నాడు శని అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. శని యోగించాడు, మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు అంటే పాస్ట్ లైఫ్లో చేసిన మంచి కర్మల్ని ఆ జాతకుడి చేత అనుభవింప చేస్తున్నాడు, క్యారెక్టర్ బాగుంటుంది. శని ఇప్పుడు యోగం ఇచ్చినా కానీ అద్భుతమైనటువంటి మోరల్ క్యారెక్టర్ ఉంటుంది ఆ జాతకుడికి, అది లేకుండా శని యోగించడు. అయితే మిగతా గ్రహాలతో కలిసినప్పుడు, రాహువు ఇటువంటి పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత ఫలితాలు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ శని ఒక్కడు ఉండి యోగిస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఉదాహరణకి శశయోగము, పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి శశయోగం చూసినట్టయితే 4th హౌస్లో ఉంటే అద్భుతమైన సోషల్ స్టేటస్, పొలిటికల్ సక్సెస్, తాను ఏ ఊర్లో ఉన్నా సరే అందరూ తన్ని మెచ్చుకోవడము, తానున్న సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, తన నడవడిక ద్వారా, నైతిక విలువల ద్వారా, పరోపకారం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటాడు. 7th హౌస్లో ఉన్నట్టయితే అద్భుతమైన వ్యాపార విజయాలు ఇస్తారు, మంచి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, విదేశీ వ్యాపారాల్లో రాణిస్తారు. 10th హౌస్లో ఉన్నట్టయితే కీర్తి ప్రతిష్టలు, ధార్మిక బుద్ధి, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, దేవతా సందర్శనం చేస్తూ ఉండడము, తాను ఏ కెరియర్లో ఉన్నాడో అందులో హైట్స్కి వెళ్ళడము, ఉదాత్తమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు శశయోగంలో ఉన్న శని 10th హౌస్లో. ధర్మకర్మాధిపతి యోగం అంటే 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్, 9th లార్డ్ 10th లార్డ్ కలిసి 9th హౌస్లో ఉండడం, 10th హౌస్లో ఉండడం, లేదా ఇతర కేంద్ర కాలంలో ఉండడం, ఏ హౌస్లో ఉన్నది ధర్మ కర్మాధిపతి యోగంగా చెప్పబడింది. 9th హౌస్ అంటేనే పూర్వజన్మకు సంబంధించినటువంటి పుణ్యాన్ని సూచించే స్థానం. అది ఎప్పుడైతే 10th హౌస్తో రిలేట్ అయి ఉంటుందో, 9th లార్డ్ 10th లార్డ్తో కలిసి ఉంటారో, 10th హౌస్ అనేది కీర్తి ప్రతిష్టను సూచించే స్థానం. అంటే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు అంటే తన యొక్క స్కిల్, నేర్పరితనము, తన యొక్క నైపుణ్యము, అలాగే తన క్యారెక్టర్, మోరల్ క్యారెక్టర్, వ్యక్తిత్వము, దీని ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అది సూచిస్తుంది ప్రధానంగా 10th హౌస్. అంటే పూర్వజన్మ పుణ్యం వలన ఈ జన్మలో వారికి అటువంటి సత్ప్రవర్తన, మంచి పనులు చేయడం వలన ఈ జన్మలో వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానము, గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, ఏ వృత్తిలో ఉన్నా కానీ. ఇలాగ శని అనుగ్రహిస్తాడు కూడా జాతకుల్ని. అందుకే శని పాడయ్యాడు అంటే తెలుసుకోవలసింది ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడము, మానవతను పెంచుకోవడము, స్వార్థ దృష్టి నుంచి బయటికి రావడము వీలైనంత,
పరోపకారం అనేది చేస్తూ ఉండడము, స్వార్థ చింతన, ఈర్ష్య, అసూయ ఇవన్నీ పక్కన పెట్టడము, తనకి కష్టం కలుగుతున్నా కానీ తనను కష్టపెట్టిన వారి పట్ల ద్వేషభావం పెంచుకోకుండా ఉండడము, ఇటువంటి చాలా ఛాలెంజింగ్ డ్యూటీస్ ఇస్తాడు శని. ఇవి వినడానికి బాగానే ఉండొచ్చు కానీ ఆచరణలో పెట్టడం చాలా చాలా కష్టం. అలా కనుక పెట్టినట్టయితే శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ జన్మలోనే. అది అసలు శనికి రెమెడీగా చేసుకోవచ్చు. కేవలం గుడికి వెళ్ళి తైలాభిషేకం చేయించడమో, ఇంకో హోమాలో చేయించడమో కాకుండా జపాలో ఇటువంటి ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం అనేది శనికి చాలా చాలా అద్భుతమైనటువంటి రెమెడీగా పనిచేస్తుంది. ఈ విధంగా శని యోగించినా పాడైనా ఎలా అర్థం చేసుకోవాలి, శని ఇచ్చే రిజల్ట్స్ని అని చెప్పాలి అనే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.